హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ క్రేజీ బాయ్ Arshad07. అండ్ ఈరోజైతే మేమైతే మా చెరువు దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా లేక్ అనమాట. మేమందరం చెరువు అంటాం దీన్ని. అక్కడైతే రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట అందరూ. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ పార్క్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ పెద్దోళ్ళకే. అండ్ ఇక్కడ వచ్చేసి యోగా చేస్తుంటారు. చూసారు కదా, యోగా చేస్తారు, షటిల్ ఆడతారు అంతా. అండ్ రండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వెళ్దాము. ఇవ్వండి, మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఆడ మల్కమ్మ చెరువు అని ఒకటి ఉందన్నమాట. మేము ఆడకెళ్ళి మీకు అయితే ఇప్పుడు చూపిస్తాము. రండి ఫ్రెండ్స్. ఇదిగో ఇదైతే అంతా వాకింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. చూసారు కదా, వాళ్ళందరూ ఇట్లా వాకింగ్ చేస్తుండ్రు, జాగింగ్ చేస్తారు అంతా. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ వస్తే మొత్తం గ్రీనరీ. చూసారు కదా అసలు ఎంత బాగుందో నేచర్. కానీ మనకి మొత్తం ఇట్లా ఫీల్ లాగా. చూసారు కదా ఎంత బాగున్నాయో గ్రీన్గా. చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చెరువు పార్క్ అంటేనే. ఫస్ట్ అంటే దీన్నే అంటారు చెరువు పార్క్. చాలా బాగుంటుంది. చాలా మంది మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వస్తారు. అండ్ బయట స్నాక్స్ అమ్ముతారు. సూపర్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవ్వండి, ఇది వచ్చేసి మొత్తం ఇట్లా గ్రీనరీ టైప్ అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇవి ఎల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవ్వండి, చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. రెండు ఫ్రెండ్స్, మనమైతే వెళ్దాము. వావ్, ఇక్కడైతే టేబుల్స్ ఉంటుంటాయి అనమాట కూర్చోడానికి అలసిపోతే. ఇక్కడైతే వావ్ ఫ్రెండ్స్, చూసారు కదా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా నాకు తెలీదు, ఏమంటారు కామెంట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటానికి. ఈ రోడ్డు మొత్తం అదే అనమాట. అవ్వండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే అటు సైడ్ రోడ్డు ఉందన్నమాట. ఇక్కడైతే వాళ్ళు వేసేసారు ఇట్లా ప్లాంట్స్ టైపు. అటైతే కొండలు ఉంటాయి అన్నమాట. చూసారు కదా అక్కడ. అండ్ ఇక్కడైతే కొత్త ప్లాంట్స్ వేసారు ఫ్రెండ్స్. ఇవ్వండి, వాటర్ కూడా పట్టేశాడు అప్పుడే. చూసారు కదా, చాలా బాగున్నాయి చూడటానికి. ఇప్పుడిప్పుడే వేసారేమో నాకు తెలిసి వాటరు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సీట్స్ ఉండే బల్లాలు అనమాట కూర్చోడానికి. కొంతమంది ఇట్లా రన్నింగ్ అట్లా చేస్తుంటారు కదా ఫ్రెండ్స్, అందుకని ఇట్లా కూర్చోడానికి చేస్తారు. చూసారు కదా, ఇది వచ్చేసి రోడ్ అనమాట. అటు సైడ్ కార్స్ అన్నీ పోతుంటాయి అనమాట. ఇవ్వండి, ఇందాక చూపించాను కదా అయ్యే అనమాట. ఈ అన్ని ఈ ఫ్లవర్స్, ట్రీస్ మొత్తం. ఇదైతే మొత్తం వాకింగ్ రోడ్ అనమాట. ఇవ్వండి, ఇట్లా జాగింగ్ అన్నీ చేస్తారు. చూస్తున్నారు కదా, మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి, ఈడ కూడా కొంచెం ఉన్నాయన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈడ కూడా కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూడటానికి ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. సేమ్ బటర్ఫ్లై లాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఫిషింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అంట. చూసారు కదా, ఇక్కడ ఫిషింగ్ చేయకూడదేమో, మళ్ళీ ఏదో ఒకటి ఫైన్ లాంటివి చేస్తారు. అండ్ ఇక్కడైతే చాలా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఇదేందో కానీ భలే ఉన్నాయి అసలు. సేమ్ మనీ ప్లాంట్ టైప్ ఉన్నాయి. ఇక్కడ రండి ఫ్రెండ్స్, మీకు ఎంత నచ్చుతుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడండి, దేర్ ఈజ్ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ ఇట్స్ నేచర్ అంట. ఇక్కడ రాశారు ఇట్లా. ప్రతి ఒక్కది ఇట్లా పోతుంటే ఇట్లా ఏదో ఒకటి రాస్తారనమాట. చూసారు కదా, వచ్చే డస్ట్బిన్ అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదన్నమాట మొత్తం లేక్ అనమాట ఇదంతా. చూసారు కదా, దీంట్లో పడితే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు ఫ్రెండ్స్. అందుకని జస్ట్ చూడటానికే, దాంట్లో ఏం స్విమ్మింగ్ చేయడం అట్లేం ఉండదు. మొత్తం ఇట్లా డర్టీగా అయిపోయింది. చూసారు కదా, ఉన్నాయి డక్స్ అనుకుంటా. డక్స్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక రోజు షూటింగ్ అయితే జరిగిందనమాట. ఇదంతా సెటప్ వేశారు చూడండి. ఇక్కడైతే విశ్వంత్ తేజ్ అని ఒక హీరో చేశాడు, మెకానిక్ అంట. అదేదో మూవీ చాలా బాగుంటుంది. ఇక్కడ షూటింగ్ బస్సులు అన్నీ ఉన్నాయి. అక్కడ ఆర్కే గ్యారేజ్ అంట. చూసారు కదా, మొత్తం సెటప్ ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది అనమాట. లోపల టైర్స్ ఇట్లా మొత్తం అంటే షెడ్ టైప్ అనమాట. కార్ షెడ్ అంటే రియల్ కాదు, అంటే జస్ట్ అట్లా షూటింగ్కి సెటప్ అట్లా పెట్టారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే సాంగ్ కూడా షూట్ చేశారనమాట. కనిపిస్తుందా ఫ్రెండ్స్? అవ్వండి, ఇక్కడ ఆర్కే గ్యారేజ్ అని ఒకటి ఉంది. మొత్తం ఇట్లా బయట టైర్స్ అట్లా వేసారు. లోపల ఇంకా ఎంత బాగుంటుందండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు లోపల ఉన్నాం, చూపించలేకపోతున్నాం. బయట ఉంటే మీకు చూపించే వాళ్ళమి. ఇక్కడ మొత్తం సాంగ్ అవన్నీ చేశారనమాట. షూటింగ్ అనమాట ఇక్కడ చేశారు. కాకపోతే ఇక్కడ విశ్వక్సేన్ అయితే చేశాడనమాట షూటింగ్. చాలా మంది వచ్చారు జనాలు. మేము కూడా వెళ్ళాము, కాకపోతే తను కనపడలేదు మాకు ఆ క్రౌడ్లో.
అండ్ రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సేమ్ అట్లనే ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ టైప్ ఇట్లా ఉన్నాయి. చూసారు కదా, మొత్తం ఇవి అనమాట రోడ్ మొత్తం. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఇవ్వండి, ఇక్కడైతే మొత్తం ఇట్లా వేసారనమాట. అటు కూడా వెళ్ళొచ్చు మనం, కాకపోతే అక్కడ క్లోజ్ చేశారు, నోట్ అలౌడ్ అంట. చూస్తున్నారు కదా, అవ్వండి ఆడ చాలా యానిమల్స్ టైప్ ఉంటాయి అన్నమాట, అంటే ఇట్లా కాదు. అండ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఏదో ఉంది, నేను జూమ్ చేస్తున్నా చూడండి. చూసారు కదా, వావ్, చూడటానికి చాలా బాగుంది. నాకు అర్థం కావట్లేదు యానిమల్ ఏందో. వా ఫ్రెండ్స్, సూపర్ ఉందన్నమాట. మనమైతే వెళ్దాం బండి. ఇక్కడైతే ఇఫ్ ఇట్స్ ఏ హోమ్ ఇట్స్ గో టు బి అపర్ణ అంట. దీని లోపల ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇగోండి మొత్తం ఇట్లా చూసారు కదా, ఈ డిజైన్ భలే వచ్చింది ట్రీస్కి. మొత్తం మనీ ప్లాంట్స్తో కవర్ చేసేసింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసారు కదా, దీంట్లో వస్తే ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనమైతే వెళ్దాము ఫ్రెండ్స్. ఇవి అయితే ఇట్లా పింక్ కలర్ ఫ్లవర్స్ అంట. ఇవి వైట్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క కలర్ ఫ్లవర్ ఉంటుందన్నమాట ఇట్లా. అసలు మీరు రండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఒక్కో దగ్గర ఒక్కో లాగుంది. ఇది వచ్చేసి బాదం చెట్టు అనమాట. ఇక్కడైతే బాదంలు అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడే వస్తున్నాయి, కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మొత్తం. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఈ అసలైన ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అంటే, అసలు మీరు చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అసలు చూడటానికి ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, అసలు ఇగోండి ఇక్కడ మొత్తం ఇట్లా కింద పడి ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ అంతా. అండ్ ఇప్పుడైతే ఇటైతే కొంతమంది ఉంటుంటారు, కాకపోతే ఇక్కడ క్లోజ్ చేశారు, నాట్ అలౌడ్ అంట. అందుకని వావ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ఇదేందో ఆరెంజ్ రెడ్ కలర్ టైప్ ఉంది. రండి ఫ్రెండ్స్, నేనైతే మీకు చూపిస్తా. వావ్ ఫ్రెండ్స్, చూసింది కదా, అసలు చూస్తుంటేనే దిమ్మ తిరిగిపోతుంది. ఎంత బాగున్నాయి అంటే ఆ కలర్స్ కానీ ఆ లుక్ కానీ ఎంత బాగున్నాయంటే. చూసారు కదా, ఆడ కూడా కొన్ని పడ్డాయి ఫ్లవర్స్, కాకపోతే ఈడ కూడా ఏందో ఇట్లా ట్రీస్ టైప్ వేసింది. చూసారు కదా, ఒక్కో దగ్గర ఒక్కో డిజైన్ కలర్ టైప్ వేస్తున్నారు అనమాట. చూసారు కదా ఇట్లా పైన. ఇందాక కూడా ఫ్రెండ్స్ ఇదైతే ఏంది ఇట్లా చాలా ఉంది పెద్దగా, పొడుగు, సేమ్ క్రిస్మస్ ట్రీ లాగానే ఉంది. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే వైట్ కలర్ చిన్న పూలు ఉన్నాయి. చూసారు కదా ఎంత క్యూట్గా చిన్నగా ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ అదైతే రోడ్ అనమాట ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందాకైతే నేను మీకు చూపించలేకపోయాను, కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం రోడే, మెయిన్ రోడ్ అనమాట ఇది. మొత్తం ఇట్లా అన్ని కార్స్ బైక్స్ అన్నీ పోతుంటాయి. నైట్ టైం అయితే ఆడ అన్ని షాప్స్ అన్నీ పెడతారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే సైక్లింగ్ కూడా చేస్తారు. అవ్వండి తను చేస్తున్నాడు కదా, నేనైతే ఎప్పుడు రాలేదు సైక్లింగ్కి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకో పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, అసలు ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ మాత్రం ఉండకుండా లేదు ఫ్రెండ్స్. ఇదేంది మదర్ నేచర్ ట్రీట్ హర్ యాజ్ యువర్ ఓన్ అంట అండి. మదర్ నేచర్ ట్రీట్ హర్ యాజ్ యువర్ ఓన్. అండ్ ఇక్కడైతే చూసారు కదా, ఇది ఎంత బాగుందో. అసలు లోపలికి వెళ్ళి ఫొటోస్ తీస్తే బాగా కూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆడైతే క్లోజ్ చేశారు. ఇక్కడైతే సీట్స్ ఇట్లా బల్లాలు చెప్పాను కదా, ఇక్కడ కూడా మొత్తం అనమాట ఇది. అండ్ చూసారు కదా, ఇట్లయితే స్ట్రైట్ వెళ్ళొచ్చు, కాకపోతే ఇట్లా పెట్టేశారనమాట. చూసారు కదా, లేకపోతే వెళ్ళే వాళ్ళము లోపలికి. ఇగోండి ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం ఫ్రెండ్స్. ఇగోండి చూసారు కదా, ఏదో యానిమల్ టైప్ ఉంది చూడండి, ఎంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది వచ్చేసి కోనేరు అనమాట. ఇక్కడైతే అన్ని వినాయకుడు చవితి అప్పుడు వినాయకుడి నిమజ్జనం, అమ్మవారి నిమజ్జనం, మళ్ళీ బతుకమ్మలు ఇట్లా వదిలేస్తుంటారు అనమాట. మేము కూడా వినాయకుడి నిమజ్జనం అయితే ఇక్కడే చేసాం. చూస్తున్నారు కదా, కాకపోతే ఇక్కడైతే వాటర్ లేదు, కాకపోతే చాలా ఫుల్ వచ్చేసాయి. కాకపోతే ఇప్పుడైతే లేవు, వాళ్ళు ఇంకా చెప్పలే, పట్టలే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ అట్లనే అనమాట, కాకపోతే ఇక్కడ ఇంకా బాగుంటుంది కూల్గా. ఇక్కడైతే యోగా చేస్తారు. అవ్వండి చూస్తున్నారు కదా, యోగా కానీ ఇట్లా కూర్చొని టైంపాస్ చేయొచ్చు, స్నాక్స్ కానీ ఏదో ఒకటి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా కూర్చుంటే చాలా కూల్గా ఇట్లా ఉంటాయి అన్నమాట ట్రీస్. ఫ్రెండ్స్ ఇందాకైతే నేను క్లియర్ చూపించలేకపోతున్నా, ఇప్పుడైతే చెరువు క్లియర్గా చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరో మార్నింగ్ టిఫిన్ కూడా తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ అంత బాగుంటుంది అనమాట. ఇవ్వండి
మొత్తం ఇట్లా చూసారు కదా, మొత్తం ఇట్లా చెరువే అనమాట. అక్కడైతే ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట మొత్తము. ఇప్పుడైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం ఇట్లా పెద్దది అనమాట. దీన్ని అయితే మల్కమ్మ చెరువు అంటనమాట. ఇగోండి చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి మల్కమ్మ చెరువు. ఇవ్వండి ఇక్కడే చాలా మంది వస్తుంటారు అనమాట. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతారు. కాకపోతే అంటే ఎటు నుండి అయినా రావచ్చు. ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్, మల్కమ్మ చెరువు మెయిన్ ఎంట్రన్స్. అండ్ మనమైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇది అనమాట ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్. ఇందాక నేను దూరం నుండి చూపించా, ఇప్పుడైతే దగ్గరికి వచ్చా. చూసారు కదా, ఇది వచ్చేసి మెయిన్ అనమాట. ఇక్కడ మొత్తం ఇట్లా ఖాళీ ఉంది, మొత్తం ఏం లేదు. ఇవ్వండి అట్లా మెయిన్ ఎంట్రన్స్ వస్తున్నారు కదా, ఇవ్వండి మల్కమ్మ చెరువు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట, ఎల్లో కలర్ చూసారు కదా. అండ్ ఇక్కడైతే డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అని ఉన్నాయి, అంటే ఫ్లవర్స్ ఇట్లా పీకకూడదు అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి అనమాట, మొత్తం గ్రీనరీగా. అండ్ ఇటు మేమైతే ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ అనమాట, అక్కడ ఎక్సర్సైజ్ పార్క్ అని చూపించాను కదా. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ పార్క్ అనమాట. చూసారు కదా, ఇక్కడైతే ఇట్లా నైట్ ఇట్లా వస్తే చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. మొత్తం ఇట్లా కిడ్స్కి ఇది అనమాట, కిడ్స్ ప్లే జోన్ అని ఉంది, చూసారు కదా. అండ్ మేమైతే ఇప్పుడు దీంట్లోకి అయితే వెళ్తున్నాము. అక్కడైతే షటిల్ ఆడతారు, ఆడ కూడా చూపిస్తాం. ఇదిగోండి ఇక్కడ కిడ్స్ ప్లే జోన్ అనేది. మేమైతే వచ్చేసాం, చూసారు కదా మొత్తం ఎట్లా ఉన్నారు చిన్నపిల్లలు. మొత్తం ఇట్లా శాండే అనమాట, ఈ కింద మొత్తం ఇట్లా చూసారు కదా. సీసా టైపు ఉయ్యాలలు, ఇట్లా జారబండలు, ఇట్లా స్లైడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోడానికి. అండ్ అక్కడైతే ఓన్లీ పెద్దోళ్ళకే, కాకపోతే ఇక్కడ పిల్లలకి అనమాట. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఉయ్యాలు చూసాను కదా, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడైతే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చైన్స్ అన్నీ, చూసారు కదా. రండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చూపిస్తున్నా. ఇప్పుడైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. లైట్గా స్టార్ట్ అయినాయి చినుకులు, డ్రాప్స్ అనమాట. ఎందుకో క్లైమేట్ కూడా చేంజ్ అయింది వెదరు. అండ్ ఇక్కడైతే కొంచెం ఎక్సర్సైజ్ ఇట్లా పైకి కిందకి ఇట్లా అన్నీ ఇక్కడ మనకైతే కాదు, కొంచెం మనకంటే పెద్దోళ్ళకి అనమాట, 6th month అట్లా పెద్దోళ్ళకి. అండ్ ఈడ కూడా ఇట్లా యోగా అయితే చేస్తారనమాట. మొత్తం ఇట్లా చూసారు కదా రౌండ్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే షటిల్ ఆడతారనమాట, చూసారు కదా. సాటర్డే సండే వీళ్ళైతే మొత్తం జాబ్ చేస్తారనమాట, చూసారు కదా. సాటర్డే సండే మొత్తం వీళ్ళకి ఫ్రీ ఉంటుంది అనమాట. వీళ్ళైతే షటిల్ ఆడతారు. ఇది మొత్తం షటిలే, ఇక్కడ క్రికెట్ ఏం అట్లా ఆడరు, చూస్తున్నారు కదా. షటిల్ అయితే ఆడతారు, షటిల్ గ్రౌండ్ అనమాట ఇది, చూసారు కదా. చాలా బాగుంటుంది ఇక్కడ షటిల్ ఆడితే. అండ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారు కదా మొత్తం ఇట్లా, ఈడ కూడా సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ చూడటానికి ఎంత బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే పర్పుల్ ఉన్నాయి, ఇక్కడైతే పింక్ రెడ్డిష్ టైప్ ఉంది, చూస్తున్నారు కదా. ఇదైతే డోంట్ ప్లక్ ఫ్లవర్స్ అని ఉంటాయి, అందుకని నేనేం తీయట్లే, అందుకనే చూసారు కదా. ఇక్కడ మొత్తం చాలా బాగుంటుంది, ఇది స్ట్రైట్ వే అనమాట, చూసారు కదా. ఇవ్వండి సైడ్ కూడా మొత్తం ఇట్లా ఉండే అనమాట. ఇక్కడైతే వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్ ఉందన్నమాట, చూసారు కదా. పాటలు కూడా వస్తున్నాయి, నాకు తెలిసి మీకు వినపడుతుందేమో, మాకైతే బాగా వినపడుతుంది ఇక్కడ, మేమైతే అక్కడే ఉన్నాం కాబట్టి. అండ్ ఇక్కడైతే లైట్స్ అనమాట, నైట్ ఇట్లా వేస్తారనమాట, చాలా వెలుతురు అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్ నేను ఇందాక ఇక్కడ ఫస్ట్ ఇట్లా చూపించాను కదా, సేమ్ అట్లా అంటే, కాకపోతే ఇది చూడండి ఎంత కవర్ అయి ఉందో ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా సేమ్ ఇట్లా స్నేక్స్ లాగానే ఉంది. వా ఫ్రెండ్స్, అసలు దీంట్లో వస్తే ఆ మజానే వేరే అనమాట, చూస్తున్నారు కదా. రండి ఫ్రెండ్స్ మనమైతే వెళ్దాం.